హాయ్ స్టార్టింగ్ లోనే మనకి ఇరాన్ ని చూపిస్తారు. ఇరాన్ లో ఎప్పుడు బాంబ్స్ పేలుతూ అందరూ ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఒకరోజు యుఎస్ ఆర్మీ వాళ్ళకి ఇరాన్ లో ఒక చోట బాంబు ఉందని ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ బాంబుని డిఫ్యూజ్ చేయడం కోసం మొత్తం ఆర్మీ టీము అక్కడికి వస్తారు. అలా అక్కడ ఉన్న ప్రజల్ని మొత్తం వేరే ప్లేస్ కి పంపించి ఇక్కడ మనకి యుఎస్ సర్జెంట్ అయిన మ్యాట్ థామ్సన్ కనిపిస్తాడు. తను ఒక రోబోటిక్ డ్రోన్ సహాయంతో ఆ బాంబుని డిఫ్యూజ్ చేయడానికి ముందుకు వెళ్తాడు. అలా రోబోటిక్ డ్రోన్ ముందుకు వెళ్తూ ఉంటే సడన్ గా దాని ఒక వీల్ అక్కడే ఊడిపోతుంది. వీళ్ళు ఎంత ట్రై చేసినా ఆ డ్రోన్ ముందుకు వెళ్ళలేకపోతుంది. దాంతో మ్యాట్ నిర్ణయం తీసుకుంటాడు. తనే అక్కడికి వెళ్లి ఆ బాంబుని తీయాలి అని వెంటనే బాంబ్ సూట్ ని వేసుకుని తనే ఆ డ్రోన్ వరకు వెళ్లి దాన్ని ఆ బాంబు దగ్గరికి తీసుకువెళ్లి బాంబుని ఆ డ్రోన్ మీద పెట్టి దూరంగా పంపించాలి అనుకుంటాడు. అలాగే అక్కడే వాళ్ళ టీమ్ లో ఉన్న శామ్ ఇంకా ఓవెన్ కనిపిస్తారు. వీళ్ళు దూరం నుంచి ఎవరైనా తీవ్రవాదులు వీళ్ళ మీద అటాక్ చేయడానికి చూస్తున్నారేమో అని కాపలా కాస్తూ ఉంటారు. అలా మ్యాట్ ఆ బాంబు దగ్గరికి వెళ్లి చాలా జాగ్రత్తగా ఆ బాంబుని తీసి డ్రోన్ మీద పెడతాడు. అలా డ్రోన్ ని అక్కడ నుంచి పంపిస్తూ తను తిరిగి మళ్ళీ వాళ్ళ టీం దగ్గరికి వస్తూ ఉంటే దూరంగా తనకి ఇంకో వ్యక్తి కనిపిస్తాడు. తను మొబైల్ ఫోన్ ని వాడుతూ ఉంటాడు. వెంటనే మ్యాట్ తనని పిలుస్తూ ఆ మొబైల్ ఫోన్ ని దూరంగా విసిరేయమని చెప్తూ ఉంటాడు. కానీ వాడు మాత్రం ఆ ఫోన్ ని విసిరేయకుండా చేతిలోనే పట్టుకుని ఉంటాడు. దాంతో మ్యాట్ పరిగెట్టుకుంటూ వాడి దగ్గరికి వస్తూ ఉంటే వాడు కంగారుగా ఆ మొబైల్లో ఒక నంబర్ ని డైల్ చేస్తాడు. దాంతో ఆ బాంబు అక్కడే పెద్దగా బ్లాస్ట్ అవుతుంది. ఈ బ్లాస్ట్ కారణంగా మ్యాట్ అక్కడే చనిపోతాడు. ఎప్పుడు ముందే ఉండే వాళ్ళ టీం మెంబర్ తన కళ్ళ ముందే చనిపోవడంతో శామ్ చాలా ఫీల్ అవుతాడు. అలా మ్యాట్ కి సంబంధించిన అన్ని వస్తువుల్ని ప్యాక్ చేసి తిరిగి తన ఇంటికి పంపించేస్తాడు. తర్వాత రోజు శామ్ మళ్ళీ ఆర్మీ క్యాంప్ దగ్గరికి వస్తాడు. అక్కడే తనకి వాళ్ళ కొత్త టీం లీడర్ అయిన జేమ్స్ కనిపిస్తాడు. తను విండోస్ కి ఉన్న డోర్ ని ఓపెన్ చేస్తూ కనిపిస్తాడు. అప్పుడే శామ్ తన దగ్గరికి వచ్చి తనని తాను పరిచయం చేసుకుని అలాగే ఆ ప్లేవుడ్ ని అలాగే ఉంచు, దాన్ని తీయకు, అక్కడ నుంచి కాల్పులు జరుపుతారు అంటాడు. కానీ జేమ్స్ మాత్రం కాల్పులు జరపాలనుకున్నవాడు గన్ తోనే షూట్ చేయనక్కర్లేదు, ఒక బాంబు తీసుకొచ్చి పైన వేసాడంటే అందరం స్పాట్ లో చచ్చిపోతాం, ఈ ప్లేవుడ్ ఏమో ఆపుతుంది అంటాడు. తర్వాత రోజు టీం కి ఊర్లో ఒక బాంబు ఉందని ఇన్ఫర్మేషన్ వస్తుంది. వెంటనే మొత్తం టీం కలిసి ఆ బాంబు ఉన్న ప్లేస్ కు వెళ్తే టీం ని మొత్తం అక్కడే ఉండమని చెప్పి జేమ్స్ ఒక్కడే బాంబ్ సూట్ వేసుకుని ఆ బాంబు ఉన్న ప్లేస్ కి బయలుదేరతాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం తను ఎక్కడ బాంబు తీస్తాడో అని ఆసక్తికరంగా చూస్తూ ఉంటారు. దాంతో మనోడు అక్కడ స్మోక్ బాంబుని వేసి ఎవ్వరు తన దృష్టిని మళ్లించకుండా ఉండేలా చూసుకొని ముందుకు బయలుదేరతాడు. బయట ఉన్న శామ్ కి ఓవెన్ వాళ్ళకు కూడా తను ఎక్కడికి వెళ్తున్నాడో ఆ స్మోక్ వల్ల కనిపించదు. అందువల్ల ఎవరు ఎక్కడి నుంచి అటాక్ చేస్తారో వీళ్ళు కూడా కనిపెట్టలేకపోతారు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత జేమ్స్ కి ఒక దగ్గర బాంబు ఉన్నట్టు కనిపిస్తుంది. వెంటనే వెళ్లి ఆ బాంబు కు ఉన్న కనెక్షన్స్ ని కట్ చేస్తాడు. ఇక మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటాడు. కాకపోతే అప్పుడే తన పక్కన ఇంకో బాంబు కూడా కనిపిస్తుంది. ఇంకా ఎన్ని బాంబులు ఉన్నాయిరా భయ్ అని అక్కడ ఉన్న వైర్స్ ని పైకి లాగగానే తన మైండ్ పోతుంది. ఒక్క వైర్ తో మొత్తం తన చుట్టూ ఉన్న బాంబ్స్ కి కనెక్షన్ ఇచ్చి ఉంటారు. అవి మొత్తం పైకి తీసి అన్ని బాంబ్స్ కి ఉన్న కనెక్షన్స్ ని కట్ చేస్తాడు. పక్కనే ఉన్న ఇంకో బిల్డింగ్ లోపల నుంచి ఒక వ్యక్తి జేమ్స్ బాంబ్స్ మొత్తం తీసేయడం చూస్తూ ఉంటాడు. అలా తను వెంటనే ఆ బిల్డింగ్ లోపల నుంచి బయటికి వచ్చి అక్కడ నుంచి పారిపోతాడు. జేమ్స్ మాత్రం బాంబ్స్ మొత్తం తీసి తన టీం దగ్గరికి రాగానే అక్కడ ఉన్న మొత్తం ఆర్మీ ఆఫీసర్స్ తనని పొగుడుతూ ఉంటారు. ఒక్క శామ్ తప్ప. శామ్ తన మీద కోపడతాడు. ఇది నీ ఒక్కడి మిషన్ కాదు, టీం అందరి మిషన్. టీం తో వెళ్ళినప్పుడు నువ్వు ఒక్కడే తోపుగాడ్లా ముందుకు వెళ్లి అన్ని పనులు చేస్తాను అనుకోకు, టీం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటాడు. కానీ జేమ్స్ మాత్రం తన మాటల్ని అస్సలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత రోజు జేమ్స్ ఆర్మీ క్యాంప్ లో తిరుగుతూ ఉన్నప్పుడు తన దగ్గరికి బెక్కన్ అనే ఒక కుర్రాడు వచ్చి తనకి డివిడీలు అమ్మడానికి ట్రై చేస్తాడు. కానీ జేమ్స్ మాత్రం బుడ్డోడా నాకు ఈ డివిడీలు వద్దురా అంటాడు. కానీ ఆ కుర్రాడు మాటికి అడగడంతో ఇక వీడు వదిలేలా లేడని వాళ్ళ ఓనర్ దగ్గరికి వెళ్లి డివిడీలు కొనుక్కొని వెళ్లిపోతాడు. తర్వాత రోజు మళ్ళీ వీళ్ళ టీం కి బాంబు ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. నిజానికి ఆ బాంబు అమెరికా ఎంబసీ బిల్డింగ్ పక్కన ఉన్న కార్ లో ఉండి ఉంటుంది. ఆ బాంబు గనక పేలిందంటే అక్కడ ఉన్న అందరూ చనిపోయినట్టే. అందుకే ముందుగా బిల్డింగ్ లోపల ఉన్న అందరినీ బయటికి పంపించేసి జేమ్స్ ఒక్కడే బాంబ్ సూట్ వేసుకుని ఆ కార్ దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పుడే దూరం నుంచి ఒకడు ఆ కార్ మీద షూట్ చేస్తాడు. దాంతో ఆ కార్ లో మంటలు వస్తుంటాయి. అప్పుడే శామ్ వాళ్ళు ఆ షూట్
చేసిన వాడిని వెంటనే వెళ్లి పట్టుకుంటారు. కాకపోతే ఇంకా ఎవడైనా షూట్ చేస్తాడేమో అని ఓవెన్, శామ్ వాళ్ళు మొత్తం అలర్ట్ లో ఉంటారు. అప్పుడే జేమ్స్ కారుకు అంటుకున్న మంటల్ని ఫైర్ ఎస్టింగ్విషర్ ద్వారా మొత్తం ఆర్పేసి కారు వెనక డిక్కీని ఓపెన్ చేస్తే కారు లోపల ఇంతకు ముందు తను ఎలాగైతే అన్ని బాంబ్స్ ని కలిపి ఫిట్ చేశారో అలాగే చాలా బాంబ్స్ ని ఇక్కడ ఉంచి ఉంటారు. వెంటనే ఆ బాంబ్స్ ని డిఫీట్ చేయడం కోసం మనోడు తన సూట్ ని తీసి పక్కకు విసిరేస్తాడు. ఒకవేళ నా ముందే అది పేలిందంటే బొక్కలో ఈ సూటే నన్ను కాపాడుతుందని వెంటనే సూట్ ని తీసేసి ఆ బాంబ్స్ కి ఉన్న కనెక్షన్స్ ని కట్ చేస్తుంటాడు. తర్వాత మళ్ళీ కార్ లోపలికి వెళ్లి ఆ బాంబ్స్ ని బ్లాస్ట్ చేయడానికి కావలసిన డివైస్ ని ఎక్కడ దాచిపెట్టారో అని వెతుకుతూ ఉంటాడు. అదే టైంలో దూరంగా ఉన్న శామ్ జేమ్స్ తో మాట్లాడడానికి ట్రై చేస్తుంటాడు. కానీ జేమ్స్ మాత్రం తన దృష్టి మల్లుతుందని ఆ హెడ్ ఫోన్స్ ని తీసి పక్కకి విసిరేసి ఆ డివైస్ కోసం వెతుకుతుంటాడు. ఈ కార్ దగ్గర జరిగేది మొత్తం దూరంగా ఉన్న బిల్డింగ్ పై నుంచి ఒకడు మొత్తం రికార్డ్ చేస్తూ ఉంటాడు. అలా ఇక్కడ జేమ్స్ చాలా సేపటికి ఆ డివైస్ ని కనిపెట్టి బాంబ్స్ ని మొత్తం డియాక్టివేట్ చేస్తాడు. తర్వాత తిరిగి జేమ్స్ తన కార్ దగ్గరికి వచ్చి సిగరెట్ తీసుకొని తాగుతూ ఉంటే వెనక నుంచి శామ్ వచ్చి చెంప పగలగొడతాడు. పిచ్చి నా కొడక, నీకెన్నిసార్లు చెప్పాలి, నువ్వు ఒక్కడవే తోపు కాదు, నువ్వు బాంబ్స్ ను డిఫ్యూజ్ చేయడానికి వెళ్ళినప్పుడు వెనక నుంచి మేం చెప్పేది కూడా వినాలి, మేమెందుకు వచ్చాం, గడ్డి పీకడానికి వచ్చామా అంటాడు. తర్వాత కొంతసేపటికి కల్నల్ రీడ్ అక్కడికి వస్తాడు. అతను రాగానే జేమ్స్ ని చాలా పొగుడతాడు. ఎందుకంటే ఒకవేళ కార్లో ఉన్న ఆ బాంబు పేలి ఉంటే చాలా మంది చనిపోయేవారు. వాళ్ళందరినీ కాపాడినందుకు జేమ్స్ ని చాలా మెచ్చుకుంటాడు. అప్పుడే కల్నల్, నువ్వు బాంబులు తీయడంలో పెద్ద తోపు కదా, ఇప్పటి వరకు ఎన్ని బాంబ్స్ తీసావు అంటాడు. దానికి జేమ్స్, నేను ఇప్పటి వరకు 800కు పైగా బాంబ్స్ ని డియాక్టివేట్ చేశాను అంటాడు. తర్వాత రోజు వీళ్ళు ఎక్కడెక్కడైతే డిఫ్యూజ్ చేశారో ఆ బాంబ్స్ ను మొత్తం ఎడారిలోకి తీసుకువెళ్లి బ్లాస్ట్ చేస్తూ ఉంటారు. అలా మొత్తం బాంబ్స్ ని అక్కడే నాశనం చేసి తిరిగి క్యాంప్ కు వస్తూ ఉంటే సడన్ గా కొంతమంది వచ్చి వీళ్ళ ముందు గన్స్ తో నిలబడతారు. వాళ్ళ దగ్గర చాలా వెపన్స్ కూడా ఉంటాయి. వెంటనే శామ్ వెహికల్ నుంచి బయటికి వచ్చి వాళ్ళకి గన్ గురిపెట్టి మీ చేతిలో ఉన్న గన్స్ ని కింద పెట్టండి అంటాడు. దాంతో వాళ్ళు కూడా శామ్ చెప్పినట్టే గన్స్ ని కింద పెడతారు. అప్పుడే ఒకడు తన మాస్క్ తీసి, మేమేమి తీవ్రవాదులం కాదు, బ్రిటిష్ ఆర్మీ మేమంతా, మా కారు పంచర్ అవ్వడం వల్ల ఇక్కడే ఆగిపోయాము అంటాడు. దాంతో శామ్ వాళ్ళ టీము వాళ్ళకి హెల్ప్ చేయడానికి రెడీ అవుతారు. కానీ అంతలో దూరం నుంచి కొంతమంది వీళ్ళ మీద సడన్ గా అటాక్ చేస్తారు. ఆ ఫైరింగ్ లో బ్రిటిష్ ఆర్మీలో ఒకడు చనిపోతాడు. అప్పుడే ఇంకొకడు గన్ని ఒక దగ్గర పొజిషన్ తీసుకొని దూరం నుంచి షూట్ చేస్తున్న వాళ్ళని చంపడానికి ట్రై చేస్తాడు. కాకపోతే బుల్లెట్ వాడికి కూడా తగలడంతో గన్ని అక్కడే వదిలేసి చనిపోతాడు. వెంటనే ఆ గన్ దగ్గరికి శామ్ వెళ్లి దూరంగా ఉన్న తీవ్రవాదులని షూట్ చేస్తుంటాడు. కాకపోతే గన్ లో బుల్లెట్లు అయిపోతాయి. అప్పుడే పక్కన ఉన్న జేమ్స్ ఓవైకి చెప్తాడు, చచ్చిన ఆ బ్రిటిష్ ఆర్మీ దగ్గర బుల్లెట్స్ ఉంటాయి, వాటిని తీసుకురా అంటాడు. వెంటనే ఓవై ఆ బుల్లెట్స్ తీసుకువచ్చి శామ్ కి ఇస్తాడు. తను లోడ్ చేసి షూట్ చేయడానికి వెళ్తాడు. కాకపోతే ఆ బుల్లెట్స్ పై బ్లడ్ ఉండడం వల్ల గన్ స్టక్ అవుతుంది. వెంటనే జేమ్స్ ఆ బుల్లెట్స్ మొత్తం తీసుకొని క్లీన్ చేసి అప్పుడు ఇస్తే దాన్ని లోడ్ చేసి శామ్ అక్కడ ఉన్న తీవ్రవాదులను అందరినీ చంపేస్తాడు. తర్వాత అందరూ కలిసి తీవ్రవాదులను చంపినందుకు జేమ్స్ ఇంట్లో ఫుల్ గా దావత్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడే శామ్ జేమ్స్ కి సంబంధించిన ఒక విషయాన్ని తెలుసుకుంటాడు. అదేంటంటే జేమ్స్ ఎక్కడైతే బాంబ్స్ ని డిఫ్యూజ్ చేస్తాడో వాటికి సంబంధించిన ఏదో ఒక భాగాన్ని తీసుకువచ్చి ఇంట్లో దాచిపెట్టుకుంటాడు. అలా ఎందుకు చేస్తున్నావని జేమ్స్ ని అడుగుతాడు. దానికి జేమ్స్, వీటన్నిటిని చూస్తున్నప్పుడల్లా మనం రోజు ఎంత ప్రమాదంలోకి వెళ్తున్నామో అని నాకు ప్రతి క్షణం గుర్తు చేస్తుంటాయి అంటాడు. తర్వాత రోజు వీళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళతో పాటు కల్నల్ కేంబ్రిడ్జ్ కూడా వస్తాడు. వీళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక సీక్రెట్ బిల్డింగ్ లో ఎవ్వరికి తెలియకుండా బాంబ్స్ ని తయారు చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. వాటిని పట్టుకోవడం కోసం మొత్తం టీం అక్కడికి వెళ్తారు. కేంబ్రిడ్జ్ ఒక్కడే బిల్డింగ్ బయట ఎవరైనా బయట నుంచి అటాక్ చేస్తారని అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. జేమ్స్ వాళ్ళందరూ లోపలికి వెళ్లి చూస్తే లోపల బాంబ్స్ తయారు చేయడానికి కావలసిన అంత సామాన్ని రెడీ చేసుకుని ఉంటారు. కాకపోతే వీళ్ళు అక్కడికి వెళ్లడానికి ముందే బాంబ్స్ ని తయారు చేసే వాళ్ళు పారిపోయి ఉంటారు. ఆ బిల్డింగ్ చుట్టుపక్కల మొత్తం వెతుకుతూ జేమ్స్ ఒక రూమ్ లోకి వెళ్తే రూమ్ లో ఒక చిన్న కుర్రాడి డెడ్ బాడీ కనిపిస్తుంది. ఆ కుర్రాన్ని ఎంత దారుణంగా చంపి ఉంటారంటే తన కడుపులో బాంబుని ఫిట్ చేసి ఉంటారు.
జేమ్స్ ఆ కుర్రాన్ని చూడగానే తనని గుర్తుపడతాడు. ఇంతకు ముందు తనకి డివిడీలు అమ్మిన బెక్కం అనే కుర్రాడే తను అని. అంత దారుణంగా చంపేసిన ఆ కుర్రాన్ని చూసి జేమ్స్ ఏడుపుని ఆపుకోలేడు. అలా చాలా బాధపడి తనని తాను కంట్రోల్ చేసుకుని ఆ కుర్రాడి కడుపులో ఫిట్ చేసిన ఆ బాంబుని బయటికి తీసేసి శవాన్ని బయటికి తీసుకొని వస్తాడు. బయటే ఉన్న కేంబ్రిడ్జ్ అక్కడ ఉన్న వాళ్ళని దూరంగా వెళ్ళమని చెప్తూ ఉంటాడు. అలా జేమ్స్ కార్ దగ్గరికి వచ్చి తిరిగి వెళ్దాం పదండి అంటాడు. వెంటనే కేంబ్రిడ్జ్ వెహికల్ దగ్గరికి వస్తూ ఉంటే సడన్ గా అక్కడ బాంబ్స్ పేలి స్పాట్ లోనే కేంబ్రిడ్జ్ చనిపోతాడు. తన కళ్ళ ముందే చనిపోయిన కళ్ళల్ని చూసి ఓవై చాలా బాధపడతాడు. ఇక మనం ఈ నా కొడుకుల మధ్య బతకలేమని తన మొత్తం ధైర్యాన్ని కోల్పోతాడు. కానీ జేమ్స్ ఓవైని పట్టుకుని తనని కంట్రోల్ చేస్తాడు. మనం ఇక్కడ నుంచి వెంటనే వెళ్లిపోదామని అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత రోజు డివిడీలు అమ్మే వాడి దగ్గరికి జేమ్స్ వెళ్తాడు. వీడి దగ్గరే బెక్కం అనే ఆ కుర్రాడు పనిచేసింది. జేమ్స్ తనతో ఆ కుర్రాడు గురించి అడుగుతాడు. కాకపోతే అతను మాత్రం నాకు ఇంగ్లీష్ రాదయ్యా, నేను నీకు ఎలా సమాధానం చెప్పాలి అంటాడు. కానీ వాడి మొహం చూస్తే జేమ్స్ కి డౌట్ వస్తుంది. వీడిని చూస్తుంటే ఏదో తేడాగా ఉంది అని. అలా కొంతసేపటి తర్వాత వాడు ఒక్కడే కార్ లో ఉన్నప్పుడు సడన్ గా ఆ కార్ దగ్గరికి వచ్చి వాడి పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టి ట్రిగర్ నొక్కానంటే పుచ్చ పేలిపోద్ది నా కొడక, నన్ను వెంటనే ఆ కుర్రాడి ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళు అంటాడు. వెంటనే వాడు జేమ్స్ అడిగినట్టే ఒక ఇంటి దగ్గరికి తీసుకువెళ్లి అక్కడ జేమ్స్ ను వదిలేసి వాడు అక్కడి నుంచి పారిపోతాడు. వెంటనే జేమ్స్ ఆ కుర్రాడి ఇంట్లోకి వెళ్తే అక్కడ ఉన్న వ్యక్తి జేమ్స్ ను చూసి చాలా భయపడతాడు. అప్పుడు వాడికి గన్ గురిపెట్టి బెక్కం గురించి అడుగుతాడు. కాకపోతే అతను మాత్రం ఇక్కడ కుర్రాళ్ళు ఎవరు లేరు, మీరు తప్పు అడ్రస్ కు వచ్చారు అంటాడు. దాంతో జేమ్స్ అర్థం చేసుకుంటాడు, ఆ దొంగ నా కొడుకు నన్ను తప్పుడు ఇంటి దగ్గర వదిలేశాడు అని. ఇక అక్కడి నుంచి జేమ్స్ ఎవరి కంట పడకుండా వాళ్ళ బేస్ దగ్గరికి వచ్చేస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత అదే రోజు రాత్రి వీళ్ళని ఇంకో మిషన్ మీద పంపిస్తారు. ఒక ఆయిల్ ట్యాంక్ ని ఎవరో బ్లాస్ట్ చేసి ఉంటారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన మొత్తం సంఘటనని చూసి జేమ్స్ అర్థం చేసుకుంటాడు, ఎవరో ఈ ట్యాంకర్ ని లోపల నుంచి బ్లాస్ట్ చేయలేదు, బయట నుంచి ఆపరేట్ చేసే బ్లాస్ట్ చేశారు అనుకుంటాడు. ఈ బ్లాస్ట్ లో చాలా మంది చనిపోయి ఉంటారు. అలాగే ఆ దారుణాన్ని మొత్తం చూసిన తర్వాత జేమ్స్ నిర్ణయం తీసుకుంటాడు, దీనికి కారణమైన ఏ నా కొడుకుని నేను వదిలిపెట్టను అని. అప్పుడే వీళ్ళకి దూరం నుంచి ఒక గన్ సౌండ్ వినిపిస్తుంది. వెంటనే పరిగెట్టుకుంటూ ఆ సౌండ్ వచ్చిన దగ్గరికి వెళ్తే ఓవెన్ ని ఇద్దరు వ్యక్తులు బలవంతంగా అక్కడి నుంచి లాక్కు వెళ్తూ కనిపిస్తారు. వెంటనే వీళ్ళందరూ నాన్ స్టాప్ గా వాళ్ళ మీద షూట్ చేసి చంపేస్తారు. కానీ ఈ ఫైరింగ్ లోనే జేమ్స్ అనుకోకుండా ఓవెన్ ని షూట్ చేస్తాడు. అలా ఓవెన్ ని కాపాడతారు. కాకపోతే తన కాలికి బుల్లెట్ దిగింది. తర్వాత రోజు శామ్ ఇంకా జేమ్స్ ఓవెన్ ని హెలికాప్టర్ లో హాస్పిటల్ కి తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడే ఓవెన్ జేమ్స్ మీద గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు, పిచ్చనా బట్ట, నీ వల్లే నాకు బుల్లెట్ దిగింది, కొన్ని నెలల వరకు నేను లేచి నడవలేను అంటాడు. కానీ జేమ్స్ మాత్రం నేను షూట్ చేయలేదురా, నేను అక్కడికి వచ్చాను కాబట్టి నువ్వు ఇంకా ప్రాణాలతో ఉన్నావు అంటాడు. తర్వాత రోజు ఒక వ్యక్తి కనిపిస్తాడు మనకి. ఆ వ్యక్తి తన చుట్టూ బాంబ్స్ ని ఫిట్ చేసుకుని ఉంటాడు. కాకపోతే తను ఆర్మీ బేస్ దగ్గరికి వచ్చి ఆర్మీ వాళ్ళకి లొంగిపోతాడు. ప్లీజ్ ఈ బాంబ్స్ ని తీసి నన్ను కాపాడండి అంటాడు. వెంటనే జేమ్స్ బాంబ్ సూట్ వేసుకుని ఆ బాంబ్స్ ని డిఫ్యూజ్ చేయడానికి దగ్గరికి వెళ్తాడు. కాకపోతే ఆ బాంబ్స్ బ్లాస్ట్ అవ్వడానికి 2 నిమిషాల టైం మాత్రమే ఉంటుంది. కొంతసేపు ఆ బాంబ్స్ కి ఉన్న లాక్స్ ని కట్ చేయడానికి ట్రై చేస్తాడు. కాకపోతే ప్రతి బాంబుకి ఒక్కొక్క లాక్ ఉండడం వల్ల దాన్ని కట్ చేయడానికే టైం పడుతుంది అని అతనికి జేమ్స్ సారీ చెప్తాడు, నేను నిన్ను కాపాడలేను అని. వెంటనే శామ్ ఇంకా జేమ్స్ అక్కడి నుంచి పరిగెడతారు. అప్పుడే టైం అయిపోవడంతో బాంబ్స్ బ్లాస్ట్ అవుతాయి. ఆ బ్లాస్ట్ కారణంగా జేమ్స్ కూడా గాయపడతాడు. శామ్ తనని చూసి మ్యాట్ చనిపోయినట్టే తను కూడా చనిపోయాడేమో అని తన దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తాడు. కాకపోతే జేమ్స్ కి ఇంకా భూమి మీద రోజులు ఉన్నాయి కాబట్టి తను ప్రాణాలతో బతికిపోతాడు. తర్వాత అందరూ అక్కడి నుంచి క్యాంప్ కి వచ్చేస్తుంటారు. వస్తున్నప్పుడే శామ్ జేమ్స్ తో మాట్లాడుతూ, నాకొకటి అనిపిస్తుంది, మనం ఎప్పుడు ప్రమాదాలతోనే పోరాడుతున్నాం, దీన్ని బట్టి చూస్తే నేను నా ఫ్యామిలీతో గడుపుతానో లేదో అని భయంగా ఉంది అంటాడు. కానీ జేమ్స్ మాత్రం తనకి ధైర్యం చెప్తాడు, ఇలాంటివి ఆలోచించి నీ మైండ్ పాడు చేసుకోకు, నీ ఫ్యామిలీతో నువ్వు హ్యాపీగా గడిపే రోజులు వస్తాయి అంటాడు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు ఇంకో మిషన్ మీద వెళ్తారు. అక్కడికి వెళ్లి చాలా ధైర్యంతో బాంబ్స్ మొత్తం డిఫీట్ చేసి చాలా మంది ప్రాణాలని కాపాడతారు. ఇలా ఈ యుద్ధాల మధ్య గడుపుతున్న సోల్జర్స్ జీవితాలు ఇంత ప్రమాదంలో ఉంటాయి. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకెలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.